హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇంతవరకు 2 చాప్టర్స్ నేర్చుకున్నాము. ఫస్ట్ ది పర్సన్స్, సెకండ్ చాప్టర్స్ వచ్చేసి యామ్, ఈజ్ ఆర్, వాజర్. వీటి రెండింటి వల్ల మీకు కొంచెం ఇంగ్లీష్ అట్లీస్ట్ ఒక 50% వరకు మీరు మామూలుగా మాట్లాడగలుగుతారు పర్ఫెక్ట్గా. వాటిని అర్థం చేసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసి బాగా నేర్చుకున్నారనుకుంటాను. ఇది వచ్చేసి నెక్స్ట్ 3rd చాప్టర్ పైన, ఇది 3వ చాప్టర్ పైన మనం చేస్తున్నాము ఈ వీడియో. ఈ 3వ చాప్టర్లో మనకేంటంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎలా వాడాలి, మనం విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ఎలా వాడాలి, దీన్ని మన వాక్యాల్లో ఎవరైనా మాట్లాడినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, సెంటెన్స్ని ఎలా మొదలు పెట్టాలి అనే సందర్భంగా మనం దీన్ని బాగా నేర్చుకోవాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మీనింగ్స్ మీకు తెలిసిన అనుకోండి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎలా వాడాలని మీరు సులభంగా మాట్లాడచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇందులో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లను ఎప్పుడు కూడా ప్రజెంట్లో వాడతాం. ఇప్పటి గురించి హ్యావ్, హ్యాజ్ను ప్రజెంట్లో వాడతాము. హ్యాడ్ను గతంలో జరిపిన విషయం ఉందనుకోండి, దానికి హ్యాడ్ వాడాలి. ఇవన్నీ కూడా కలిగి ఉండడానికే వాడతాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి విల్ హ్యావ్, షెల్ హ్యావ్లను భవిష్యత్తులో తెలియజేయడానికి వాడతాం మనం. అట్లా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లను విల్ హ్యావ్, షెల్ హ్యావ్లను ఏదైనా కలిగి ఉండడానికి వాడతాం మనం. ఇప్పుడు కలిగి ఉన్నప్పుడు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వాడాలి. గతంలో నిన్న కానీ ఇంతకుముందు ఎప్పుడైనా కలిగి ఉన్నారు అన్నప్పుడు హ్యాడ్ వాడాలి. భవిష్యత్తులో జరగబోయే సందర్భంలో కలిగి ఉన్నాడు, ఉన్నది ఏదైనా కలిగి ఉన్నప్పుడు మనం విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ వాడాలి. అయితే మీకు వీటిని అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను కింద. మేము సింపుల్గా ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఫస్ట్ది ఐ హ్యావ్ ఏ పెన్, నేను పెన్ను కలిగి ఉన్నాను. అలాగే ఎన్నైనా వాక్యాలు చెప్పి ఐ హ్యావ్ పెన్, ఐ హ్యావ్ ఎగ్జామ్, ఐ హ్యావ్ వర్క్, ఐ హ్యావ్ మనీ ఇలాగా. సెకండ్ సెంటెన్స్ వచ్చేసి హీ హ్యాజ్ ఎ బుక్, అతడు బుక్ కలిగి ఉన్నాడు. అలాగే అదే విధంగా హీ హ్యాజ్ ఎ పెన్, హీ హ్యాజ్ మనీ, అలాగే మనం హీ హ్యాజ్ ఎ గిఫ్ట్, అలాగే మనం వాక్యాలన్నీ చేస్తూ వెళ్ళొచ్చు. థర్డ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ అనమాట. షీ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్, ఆమెకు లాస్ట్ ఇయర్ కారు ఉండింది అంటే ఇప్పుడు లేదనమాట. అయితే ఇంతకుముందు ఉండిన దాని గురించి, ఇంతకుముందు ఉన్న వాటి గురించి మాట్లాడాలంటే హ్యాడ్ వాడాలి. ఇప్పుడు ఉండడానికి ఏ వాడాలి, మనం హ్యావ్ వాడాలి. హ్యావ్, హ్యాజ్. హ్యావ్ దేంతో వాడతాము, ఐ, వి, యూ, దే. అది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చెప్తాను, కంప్లీట్గా అర్థమైతే డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కు విల్ హ్యావ్, షెల్ హ్యావ్. ఇక్కడ చూడండి వాక్యం, యూ విల్ హ్యావ్ ఏ బైక్ నెక్స్ట్ ఇయర్, మీకు నెక్స్ట్ ఇయర్ బైక్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి 4 ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్గా చెప్తాను. ఐ హ్యావ్ ఏ పెన్, నేను పెన్ను కలిగి ఉన్నాను, ఐతో హ్యావ్ వాడతాము. అలాగే హీ షీట్తో హ్యాజ్ వాడతాము. హీ హ్యాజ్ ఏ బుక్, అతడి దగ్గర బుక్ ఉంది. హీ హ్యాజ్ ఏ కార్, అలాగే వాడచ్చు. ఈ హ్యావ్, హ్యాజ్ ప్రజెంట్లో వాడతాము. అలాగే పాస్ట్లో హ్యాడ్, షీ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్, ఆమెకు లాస్ట్ ఇయర్ కార్ ఉండింది. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో భవిష్యత్తు గురించి చెప్పాలనుకోండి 4వ వాక్యంలో యూ విల్ హ్యావ్ ఏ బైక్ నెక్స్ట్ ఇయర్, మీకు నెక్స్ట్ ఇయర్ బైక్ ఉంటుంది, లేదా మీరు బైక్ కలిగి ఉంటారు నెక్స్ట్ ఇయర్ అనే మీనింగ్ తెలియజేస్తుంది అనమాట. ఇలాగ మీరు ఈ 3వ చాప్టర్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ గురించి తెలుసుకున్నారనుకోండి, మీరు మాట్లాడడానికి ఇంకొంత సులభంగా మరియు తర్వాత ధారాళంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.